హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ మన ఛానల్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిరీస్ వైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లోనే నేర్చుకొని ఉంటారు. మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఏ ఫీల్డ్స్లో మనం కోడింగ్ అనేది చేస్తాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూస్ చేస్తామన్నది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎగ్జామ్లో మీకు వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెయిన్ దేర్ అప్లికేషన్స్ అనే క్వశ్చన్ ఉంటుంది 5 మార్క్స్కి. సో మీరు ఫస్ట్ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, రియల్ వరల్డ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తామో వాటికి ఏ విధంగా అప్లికేషన్స్ ఉన్నాయని ఒక్కొక్క ఫీల్డ్ గురించి చిన్న డెఫినేషన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. హియర్ చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అనేది డెఫినేషన్. A programming language is a set of instructions used to communicate with the computers and create software, apps and websites. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం ఎందుకు యూస్ చేస్తాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీ అందరూ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, మీకు సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇవన్నీ ఏంటి కోడింగ్ కదా, వీటన్నిటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. సో ఈ కోడింగ్ ద్వారా మనం దేంతో కమ్యూనికేట్ అవుతాం, కంప్యూటర్స్తో కమ్యూనికేట్ అవుతాం. ఫర్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేస్తాం, యాప్స్ బిల్డ్ చేస్తాం, అలాగే వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ కోడింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేస్తాం. దే ఎనేబుల్ డెవలపర్స్ టు రైట్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంప్యూటర్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేసి మనం కోడింగ్ రాస్తాము. సో అవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, కంప్యూటర్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఫర్దర్లీ కేటగిరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి మీకు. వెన్ కమ్స్ టు అసెంబ్లీ లాంగ్వేజ్, సో అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసెంబ్లీ లాంగ్వేజెస్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజెస్ దట్ యూస్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ టు రిప్రజెంట్ మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. దే ఆర్ స్పెసిఫిక్ టు ఏ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజ్ అనే అంటారు. సో స్టార్టింగ్ ఫస్ట్ ఉన్న లాంగ్వేజ్నే మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటాము. ఈ లాంగ్వేజ్లో ఏంటి అంటే మనకి కోడింగ్ ఎలా ఉంటుందంటే సింబాలిక్ రిప్రజెంటేషన్స్లో ఉంటుందన్నమాట. అంటే ఈ కోడింగ్ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్ అనేది సింబల్స్ ఫార్మాట్లో ఉంటుంది. అది చాలా టఫ్గా ఉంటుందన్నమాట. మిషన్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ని యూజ్ చేసేవాళ్ళు. హ్యూమన్కి అర్థం చేసుకోవడానికి కానీ కోడింగ్ చేయడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్నే అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటాం. సో తర్వాత మనకి ఎస్టాబ్లిష్ అయిన లాంగ్వేజే లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. See, low-level languages are closer to machine language and provide direct access to hardware resources. They are more difficult to read, write and maintain. సో మీకు మెషిన్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ తెలియాల్సి ఉంటుంది. సో మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్. సో కంప్యూటర్కి లాంగ్వేజ్ ఏ విధంగా అర్థమవుతుంది, 0s and 1s ఉంటుంది కదా, బైనరీ లాంగ్వేజ్ 0s and 1s మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది. సో విచ్ ఇస్ మెషిన్ లాంగ్వేజ్ అనమాట, మెషిన్ కోడ్ అనమాట. సో ఆ మెషిన్ కోడ్ డైరెక్ట్గా మనం కోడింగ్ చేయడానికి అవ్వదు కదా, 0s and 1sలో మనం కోడింగ్ ఎలా చేస్తాము. సో 0s and 1sలో మనకి కోడింగ్ చేయడానికి అర్థం అవ్వదు అండ్ హ్యూమన్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏంటి, మెషిన్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ యూస్ చేసేవారు అనమాట. సో విచ్ ఇస్ ఫస్ట్ లాంగ్వేజ్, దాన్ని కూడా లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి సి లాంగ్వేజ్ అనమాట.
సో సి లాంగ్వేజ్లో ఏంటంటే మీరు కోడింగ్ ఎలా రాస్తారు, సి లాంగ్వేజ్లో ఒక ప్రొసీజర్ ఫార్మెట్లో ఉంటుంది. ఫస్ట్ హెడర్ ఫైల్స్ రాయాల్సి ఉంటుంది, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, తర్వాత వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇవన్నీ యూజ్ చేసి మీరు ఒక ప్రొసీజర్ వైజ్ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. సో జనరల్గా నాన్ కోడింగ్ పర్సన్కి ఆ ప్రోగ్రామింగ్ మీరు రాసిన కోడ్ అనేది అసలు అర్థం అవ్వదు కదా. ఓన్లీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుందన్నమాట. సో ఇలా అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి తర్వాత ఎస్టాబ్లిష్ అయిన లాంగ్వేజే హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట, విచ్ ఈజ్ అండర్స్టాండబుల్ బై ద హ్యూమన్ అనమాట. సో జనరల్గా హ్యూమన్ చూడంగానే అర్థమైపోతుంది అనమాట. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో దీస్ హై లెవెల్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్ నుంచి అబ్స్ట్రాక్ట్ చేసి ఉంటారనమాట, మేకింగ్ దెమ్ ఈజియర్ టు రీడ్, రైట్ అండ్ మెయింటైన్. దే ఆర్ క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. సో హ్యూమన్ లాంగ్వేజ్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో జనరల్గా బేసిక్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనం కోడింగ్ రాస్తూ ఉంటాం అనమాట. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్లో నాన్ కోడింగ్ పర్సన్కి కూడా చూడంగానే సో కొంచెమైనా అర్థమవుతూ ఉంటుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పైథాన్, జావా, సియాష్ అండ్ జావా స్క్రిప్ట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజెస్. హియర్ కమ్స్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు వరకు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో దాంట్లో ఉన్న టైప్స్ ఏంటి అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటి, ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తాము, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అని చూడండి. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాము, మొబైల్ యాప్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటాబేస్. సో ఇలా కొన్ని అప్లికేషన్స్ అనేవి మీకు ఇచ్చాను. మీకు 5 మార్క్స్కి ఓన్లీ జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క అప్లికేషన్స్ మాత్రమే రాయమంటే ఈ 5 అప్లికేషన్స్ రాస్తే సరిపోతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెఫినేషన్స్ రాసి మీకు ఒక 10 మార్క్స్కి ఇచ్చుంటే ఎంటైర్ క్వశ్చన్ అనేది రాయండి. చాలా ఈజీ క్వశ్చన్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. హియర్ కమ్స్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ క్రియేటింగ్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ సర్వీసెస్ యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, PHP అండ్ పైథాన్. సో ఇవన్నీ యూజ్ చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేసి మనం వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. సో బిల్డింగ్ మొబైల్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ iOS. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అలాగే iOS మొబైల్స్కి జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడింగ్ అనేది చేస్తూ ఉంటారు మొబైల్ యాప్ డెవలప్మెంట్కి. వెన్ కమ్స్ టు గేమ్ డెవలప్మెంట్. సో మీరందరూ వీడియో గేమ్స్, ఫ్రీ ఫైర్, పబ్జీ, సో ఇలాంటివి ఇంకా వీడియో గేమ్స్ ఏవైతే ఆడుతూ ఉంటారో ఆ గేమ్స్ అన్నీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి వాటికి కోడింగ్ చేస్తారనమాట, యాప్స్ డెవలప్ చేస్తారు. సో వాటిల్లో జావా, పైథాన్, సియాష్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తారు మొబైల్లో గేమ్ యాప్స్ డెవలప్ చేయడానికి. వెన్ కమ్స్ టు ఏ అండ్ మెషిన్ లెర్నింగ్. ఏ మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తెలుసు కదా. సో బిల్డింగ్ ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజింగ్ పైథాన్ అండ్ ఆర్. పైథాన్ అలాగే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే మీరు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఆర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మీకు ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు. వెన్ కమ్స్ టు డేటాబేస్ మేనేజ్మెంట్. సో డేటాబేసెస్ ఎందుకు యూజ్ చేస్తారు, డేటాని బల్క్లో స్టోర్ చేసుకోవడానికి, ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో క్లౌడ్లో, సర్వర్స్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాబేసెస్ అనేవి యూజ్ చేస్తారు కదా. మేనేజింగ్ అండ్ క్వరీయింగ్ డేటాబేసెస్ యూజింగ్ SQL, MySQL అలాగే MongoDB అనే ఈ ఏవైతే కోడింగ్ లాంగ్వేజెస్ ఉంటాయో ఇవి యూజ్ చేసి మనం డేటాబేసెస్ అనేవి డెవలప్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, డేటాని స్టోర్ చేసి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. చూసారు కదా క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంటుందో. 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. టాపిక్ అర్థం చేసుకొని సేమ్ నేను ఏదైతే నోట్స్ మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నానో అదే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో రాస్తే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను రిమైనింగ్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.